ఇంకా అండి. నమస్తే మాస్టర్. నమస్తే అండి మాస్టర్ రావసుదా. ఆ, నమస్తే కృష్ణవేణి మాస్టర్. నమస్తే మాస్టర్. ఇద్దరికి చాలా చాలా థ్యాంక్ యూ మాస్టర్. ఎందుకంటే ఈ జ్ఞానం ద్వారా నన్నుగా పరిచయం చేశారు మీరు. దానికి హ్యాట్సప్ మాస్టర్. అంటే నేను ముందు ఎలా ఉన్నానో ఈ జ్ఞానం చదువుతున్నప్పుడు అవును కదా, నేను అలానే ఉండేదాన్ని, ఎందుకు ఇలా మారిపోయాను అనిపించింది. మీరు ఎప్పుడు ఒక గ్రేట్. మాట చెప్తూ ఉంటారు. అంటే ప్రకృతిలో ప్రకృతితో మాట్లాడడం, సూర్యునితో మాట్లాడడం, చంద్రునితో మాట్లాడడం, ఇవన్నీ నాకు ఏ జ్ఞానం తెలియక ముందు కూడా నేను చేసేదాన్ని మాస్టర్. ఎంతగా అంటే ఒంటరిగా కూర్చొని చంద్రునితో మాట్లాడుకునేదాన్ని. నాకు ఏ సమస్య వచ్చినా, సంతోషం వచ్చినా చెప్పుకునేదాన్ని. సూర్యునితో కూడా అంతే. అంటే ఒక ఫ్రెండ్లీగా మూవ్ అయ్యేదాన్ని. అసలు నాకు తెలిసేది కాదు. అందరు నన్ను పిచ్చిదానిలాగా చూసేవాళ్ళు. తన లోపే తను మాట్లాడుకుంటుంది అన్నట్టుగా. కానీ మీరు చెప్పినాక నాకు అర్థమైంది. నేను మర్చిన దివ్యత్వం గురించి చెప్పారు కదా మీరు. అంటే నేను ఇవన్నీ మర్చిపోయినందుకు నాకు మళ్ళీ వచ్చి గుర్తు చేస్తున్నాడా రామ్‌తో తండ్రి అన్నట్టు అనిపించింది మాస్టర్. ఇంకొకటి, అసలు అప్పుడున్న రాగసుధకు ఒక 6 ఇయర్స్ నుంచి నేను అజ్ఞాతంలోకి వెళ్ళిపోయినా. నా లైఫ్ అంతా ఒక గందరగోళం. అంటే ఫస్ట్ నుంచి కూడా ఉన్నా గానీ అప్పుడు నేను హ్యాపీగానే ఉండేదాన్ని. తెలియదు మరి నాకు 6 ఇయర్స్ నుంచి నేను అట్లా ఎందుకు అయిపోయానో కూడా తెలియదు. అప్పటి నుంచి ఏ సంస్థలకెళ్తే నా జీవితం బాగుపడుతుందా అని ఆలోచించేదాన్ని. అట్లా వెతుకుతూ ఉన్నప్పుడు రామ్ జ్ఞానం నాకు అటాచ్ అయింది మాస్టర్. 1 ఇయర్ నుంచి. నేను 1 ఇయర్ నుంచి కూడా వైట్ బుక్ చదువుతున్నాను కానీ నాకు ఏ పదాలు అర్థమయ్యేది కాదసలు. అనుకునేదాన్ని మీరు అప్పుడప్పుడు కుమారి మాస్టర్ దాంట్లోకి వచ్చి చెప్పేవాళ్ళు కదా. అప్పుడు అనిపించింది మాస్టర్ రెగ్యులర్ గా చెప్తే బాగుంటది అనిపించింది మాస్టర్. మీరు అంటూ ఉంటారు ఎప్పుడు, మీ క్రియేషన్ వల్ల నేనొచ్చాను. నా క్రియేషన్ వల్ల మీరు భాగమని చెప్పారు కదా. ఎస్. అవి నాకు ఎస్. హ్మ్, చాలా బాగా నచ్చినాయి సార్. అది అంటే నాకు పూర్వపు వైభవాన్ని తెచ్చారు మాస్టర్ మీరు. నిజం చెప్తున్నాను. మళ్ళీ నన్ను నేను చూసుకుంటున్నా. హ్యాపీ. చాలా చాలా హ్యాపీగా ఉంది మాస్టర్. ఫస్ట్ గా నేను నా హెల్త్ ని బాగా చేసుకున్నాను మాస్టర్. నాకు క్రిటికల్ అంటే నేను మీవి రెగ్యులర్ క్లాసెస్ అవుతున్నాయని కూడా నాకు తెలియదు అసలు. శశి మేడం తీసుకొచ్చారు. నేను ఆల్రెడీ ఈ జ్ఞానంలోకి వచ్చాను, జాబ్ గురించి వచ్చాను, జాబ్ సాధించుకోలేకపోయాను కదా అని ఒక విరక్తి వచ్చేసింది నాకు. ఎక్కడ పోయినా నాకు ఏది జరగట్లేదు కదా అనిపించేసింది. అని శివకుండలి సాధనంలోకి కూడా వెళ్ళాను. అక్కడ కూడా ట్రై చేశాను. నాకు ఎక్కడ రిజల్ట్ అనేది ఏమి అనిపించలేదు మాస్టర్. అని ఇంక అట్లా ఉండిపోయాను. శశి మాస్టర్ కాల్ చేసింది. ఒక్కసారి క్లాస్ అటెండ్ కాండి, చూడండి విశ్వ మాస్టర్ చెప్తున్నారు అని చెప్పింది. అటెండ్ అయ్యాను. అయ్యాను కానీ మీకు రెగ్యులర్ క్లాసెస్ అవుతున్నాయని కూడా నాకు తెలియదు. మీ ప్రీవియస్ క్లాసెస్ పెట్టుకొని వింటూ ఉండేదాన్ని. అయ్యో, రోజు లింక్ రావట్లేదు కదా మాస్టర్, నాకు తెలియదు. అదే లింక్ పైన క్లిక్ చేయాలనేది కూడా నాకు తెలియదు. సరే అని ఇక హెల్త్ ఇష్యూస్ స్టార్ట్ అయింది నాకు. అంటే అంతకుముందు నుంచే సఫర్ అవుతున్నాను. కాకపోతే క్రియేషన్ చేసుకున్నాను మీరు చెప్పినట్టుగా. హెల్త్ గురించి చెప్పారు కదా. ఐ హ్యావ్ ఆల్వేస్ బీన్ రేడియంట్ హెల్దీ అని. ఉమ్, ఎస్. అవి స్మరిస్తూ ఉన్నాను. స్మరిస్తూ ఉండి నా సర్జరీ నేను అనుకున్నట్టుగా నా సర్జరీ చేయించుకేసుకున్నాను మాస్టర్. అసలు క్రిటికల్ కండిషన్ నాది. అసలు ఎంతమంది డాక్టర్స్ని అడిగాను. అంటే పెద్ద హాస్పిటల్లోనే చూయించుకున్నాను. అక్కడ 1.6 అవుతుంది అన్నారు. అబ్బా, ఎక్కువ అవుతుంది కదా, వేరే దగ్గర చూయించుకుందాము. 80 లోపు 1 lakh లోపు అయిపోతుందని ఆలోచించాను. కానీ ఎవరైనా అవి రిపోర్ట్స్ అన్ని చూసి వద్దు మేడం, మేడం దగ్గరే చేయించుకోండి, క్రిటికల్గా ఉంది మీ కండిషన్ అని చెప్పారు. ఇక ఫిక్స్ అయ్యాను. సరే, నా ఆరోగ్యం ఇంపార్టెంట్ కదా ఫస్ట్ అని వెళ్ళిపోయాను మాస్టర్. మేడం కూడా చెప్పింది, నీ క్రిటికల్ కండిషన్ ఉందమ్మా, నేను ఓపెన్ సర్జరీకి కూడా వెళ్ళిపోతాను, ల్యాప్రో అయితే చెయ్యను అని చెప్పింది. ఓకే మేడం అనుకున్నాను. ఎందుకంటే నా లోపల నేను క్రియేషన్ చేసుకుంటున్నాను కదా మాస్టర్. నాకు నమ్మకం ఉంది. నేను అనుకున్నట్టే జరుగుతుంది నా సర్జరీ అని అనుకున్నాను. అనుకొని సరే మేడం అని చెప్పాను, మాట్లాడాను, జాయిన్ అయ్యాను. జాయిన్ అయ్యాక కూడా నేను లాస్ట్ అనస్థీషియా ఇస్తుంటే మేడం నా దగ్గరికి వచ్చి, భయపడకు రాగసుధా, ఏం కాదు, ఏ ఏమన్నా చెప్పాలనుకుంటున్నావా అని అడిగింది. ఏం లేదు మేడం, నాకు ల్యాప్లోనే చెయ్యండి అని
మత్తులోకి వెళ్ళిపోయాను. పాపం నా కోసం అయితే చాలా ఫేస్ చేసింది మేడం కూడా. 3 అవర్స్ దాటిపోయింది, సర్జరీ కావట్లేదు. బయటికి వచ్చేసిందంట, మా వాళ్ళందరితో చెప్పేసింది. లేదు చాలా క్రిటికల్ ఉంది, ఓపెన్కి వెళ్ళిపోతున్నాను అని చెప్పిందంట. మళ్ళీ ఎందుకో అనిపించిందంట మేడంకి. పాపం తన నాకు లాస్ట్ మాట చెప్పుకుంటూ వెళ్ళిపోయింది కదా, నేను ఇంకా ట్రై చేసింది మాస్టర్. ఆ, దగ్గర దగ్గర 3.5 పైనే పట్టింది నాకు. సర్జరీ సక్సెస్ఫుల్. అనుకోకుండా పొర అనేది వచ్చేసిందంట మాస్టర్. ఎండోమెట్రిసస్ ఓకే. పొర అనేది అతుక్కొని పోయింది. ఇంకా అంతసేపు కూడా కాంది, లాస్ట్ మూమెంట్ లో మళ్ళీ ఒకసారి ట్రై చేస్తాని చేసే వరకు వచ్చేసింది మాస్టర్. నాకు అది చాలా హ్యాపీగా అనిపించింది. ఎందుకంటే గ్రేట్. క్రియేషన్ చేసుకున్నట్టుగా జరిగింది. ఇంకొకటి కూడా నేను అనుకున్నా మాస్టర్, నాకు సర్జరీ ఎట్లా అయిందో కూడా నేను తెలుసుకోవాలి, ఏ విధంగా చేసిందో కూడా నాకు తెలుసుకోవాలని ఒక ఒక ఇంట్రెస్ట్ ఉండే బాగా. అంత అయిపోయింది నాకు. అనస్థీషియా ఇచ్చింది కదా, చాలా టైం పట్టింది నాకు మెలకువలోకి రావడానికి. డ్యూటీ డాక్టర్స్ కూడా పెట్టేసి వెళ్ళిపోయింది మేడం. 8 అవర్స్ 6 అవర్స్కి నాకు మెలకువ వచ్చింది. నైట్ 8కి వాళ్ళు నాతో మాట్లాడి చెప్పేసి, కదులుతుంటే కదలకమ్మా, నీ సర్జరీ ఇంత క్రిటికల్ గా అయింది, చాలా పెయిన్స్ ఉంటాయి, నువ్వు బాధపడకని మొత్తం వాళ్ళు ఎట్లా చేసిండ్రు అట్లా చెప్పేసిండ్రు మాస్టర్. అది మిరాకిల్ అనిపించింది నాకు, అసలు కళ్ళకెట్టినట్టుగా. అసలు ఎవరు ఓకే. చెప్పరు, ఎక్స్ప్లెయిన్ కూడా చెయ్యరు డాక్టర్స్, అలాంటివి అట్లా చేసింది మాస్టర్. చాలా హ్యాపీగా అనిపించింది. ఇది ఒక అనుభవం నాకు. ఇంకొకటి ఏంటంటే, నా అనుబంధాలన్నీ ఆత్మీయంగా మారిపోయాయి మాస్టర్, నిజం చెప్తున్నాను. ఫస్ట్ నుంచే నేను అందరితో చాలా బాగుండేదాన్ని, కానీ ఈ 6 ఇయర్స్ లోనే నాకు అంతా ఒకలాగా అనిపించేసింది నాకు. నేనే అందరినీ దూరం పెట్టేసిన మాక్సిమం. అలాంటిది మళ్ళీ నన్ను అపార్థం చేసుకొని వెళ్ళిపోయిన వాళ్ళే నన్ను మళ్ళీ వాళ్ళే కాల్ చేసి మాట్లాడడం జరుగుతుంది. హ్యాపీ మూమెంట్ ఉంటున్నాను మాస్టర్. ఈ మధ్య అయితే నేను ఏమొచ్చినా భయపడట్లేదు, చాలా సంతోషంగా ఆనందంగా ఉంటున్నాను. ఇదొక ఎక్స్పీరియన్స్ మాస్టర్. నాకు చాలా బాగుంది, హ్యాపీగా గ్రేట్. ఉండగలుగుతున్నాం. ఒక ధైర్యం గ్రేట్. అనేది వచ్చేసింది మాస్టర్. చాలా నిజం చెప్తున్నాను. సరే, ఏదైనా నేను క్రియేషన్ చేసుకోగలను, కాకపోతే కొంచెం టైం పట్టొచ్చేమో అంతే. దట్స్ ఆల్. కానీ చేసుకుంటాను అనే ఒక హోప్ వచ్చేసింది మాస్టర్. చాలా గ్రేట్. బాగుంది నాకు. ఇది పదాలు చాలా బాగా నచ్చాయి మాస్టర్. ఓ మై బిలౌడ్ గాడ్, అది మీరు చెప్పారు కదా. ఓ మై బిలౌడ్ హిస్టరీ అనుకోగానే నా గతమంతా ప్రియంగా మారిపోతుంది నాకు అనిపిస్తుంది. అంత ఓకే. బాగున్నాయి. ఎస్. ఉమ్, చాలా చాలా బాగుంది మాస్టర్. ఉన్నాయండి. చాలా ఉన్నాయి. ఒక్కదాన్ని మనం పట్టుకొని దాని చుట్టూ బిల్డ్ చేసుకుంటాం. కాన్సెప్ట్స్ ఇప్పుడు అందరం అందుకున్నాం వైట్ బుక్ ద్వారా. అందరూ అప్లై చేస్తూ అవును. ఉన్నారు. అందరి ఆలోచనలో చేంజ్ వస్తున్నాయి. ఫిజికల్ వరల్డ్లో అన్నీ కనబడుతూ ఉన్నాయి. సో స్పీడప్ చేసుకోవాలి మనం అంతే ఇంకా. ఎస్ మాస్టర్. అనుబంధాలు అయితే ఆత్మీయంగా మారిపోయినాయి మాస్టర్. నాకు అదొక హ్యాపీనెస్ చాలా బాగుంది. ఎస్. సూపర్ మాస్టర్. ఎస్. థ్యాంక్ యూ కృష్ణవేణి మ్యామ్. థ్యాంక్ యూ సార్ ఇద్దరికి. అంటే ఇక్కడ మీ వైభవాన్ని మీరే పునః సృష్టించుకున్నారు, పునః ప్రతిష్ఠించారు. కొంచెం మా నుంచి ఏదన్నా ఉందా అంటే ఇదిగో ఈ విధంగా మీరు చేసుకోగలగవచ్చు అని చెప్పటం వరకే. మీరు చేశారు, అవి మీరు పడ్డారు. అవును మాస్టర్, ఆ వర్డ్స్ కూడా నేను రాసి పెట్టుకున్నాను ఎప్పుడు. అసలు థ్యాంక్ యూ. చాలా థ్యాంక్ యూ. అద్భుతంగా ఉన్నాయి మాస్టర్. థ్యాంక్ యూ ఎస్. మాస్టర్.